introducing another branch here in Hyderabad in Gachibowli. My clinic is dermatological based andi. So we have two our very professional doctors here. They are both dermatologists. So we have all type of the skin and hair and some plastic surgery is going to come. So all the procedures we are going to do like filler, botox for hair removal, for hair growth, all those things we are going to do. All type of the dermatological treatments we are going to give. Hair transplantation also. Hello everyone, this is Ananya Nagalla. So నేను ఈరోజు గచ్చిబౌలిలోని రిదా రేడియన్స్ బ్యూటీ అండ్ స్కిన్ క్లినిక్ హెయిర్ క్లినిక్ లో ఉన్నాను. ఈరోజు ఓపెనింగ్ అయింది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్లేస్. లొకేషన్ అయితే అద్దరిపోయింది. ఈరోజు గచ్చిబౌలిలో ఓపెన్ చేయడం జరిగింది. ఆల్ ది బెస్ట్ కరిష్మా గారు అండ్ ఆల్ ద బ్యూటిఫుల్ డాక్టర్స్ ఓవర్ హియర్. చాలా మంచి ఎక్స్పర్టీస్ ఉందండి ఇక్కడ క్లినిక్ లో. అంటే ఇప్పుడు డాక్టర్ తో డర్మాట్స్ మాట్లాడిన తర్వాత నాకు అది అర్థమైంది. అన్ని మనకు కావాల్సిన లొకేషన్ లో గచ్చిబౌలిలో అందుబాటులో ఉన్నాయి. సో ప్లీజ్ కమ్ అండ్ విజిట్ హియర్. థ్యాంక్ యూ మచ్ ఫర్ కమింగ్ అప్ అండ్ కవరింగ్ ది ఈవెంట్. రిదా రేడియన్స్ హార్ట్ ఆఫ్ ద సిటీ గచ్చిబౌలి. అంటే ప్రతిదానికి సబ్ హార్ట్ సబ్ కిడ్నీలు ఉన్నాయి మన హైదరాబాద్ లో, కానీ ఇది గచ్చిబౌలికి హార్ట్ ఆఫ్ ద సిటీ అన్నమాట. సో ఇక్కడ రిదా రేడియన్స్ అనేది ఓపెన్ అవడం నిజంగా చాలా గొప్ప విషయం. నేను ఇక్కడ వచ్చి తెలుసుకున్నా అసలు డాక్టర్ కరిష్మా గారితో, సీమా గారితో, డాక్టర్ సృష్టి గారితో, డాక్టర్ ఐశ్వర్య గారితో మాట్లాడే అసలు ఏంటి అని. బికాస్ మన అందరు ఉమెన్ లాగే నాకు కూడా ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. నాకు ఇలా ఎన్హాన్స్ చేసుకోవాలని ఉంటుంది, ఇలా యంగ్ గా మంచిగా కనిపించాలని ఉంటుంది. ఇంట్లో పెట్టే ఆరెల్లో లేకపోతే మనం చూసే ఇక చాట్ లో ఫస్ట్ ఫేస్ మీద చూపించి వాడిపోయినట్టు ఉంటుంది మొహం. సరే ఎలా దాన్ని తీసుకురావచ్చు, ఇంకా ఎంత బాగా చేయొచ్చు అంటే అందరిలాగే నాకు నోషన్స్ ఉన్నాయి. ఓకే ఇలా ఫిల్ చేసుకుంటే మళ్ళీ ఒక 6 నెలల తర్వాత అసలు మొహం చేతికి రాకుండా పోతుంది. న్యాచురల్ బ్యూటీ కాస్త చాలా అన్యాచురల్ గా అయిపోతుంది. కొత్త కొత్త సమస్యలు వస్తాయి. అవన్నీ కాదు, డాక్టర్స్ పర్యవేక్షణలో డెర్మటాలజిస్టులు, కాస్మెటాలజిస్టులు చేసేవి ఉంటాయి కొన్ని. మీకు కనుక అది ఇంట్రెస్ట్ ఉంటే, మరింతగా మీ బ్యూటీని మీరు ఎన్హాన్స్ చేసుకోవాలంటే, ఇప్పుడు నేను వెళ్ళి ఇంకొకరిలాగా అనన్య గారిలాగా మారడం అంటే జరగని పని. కానీ నాలోనే నేను ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకోవాలి అని నేను అనుకుంటే కనుక డెఫినెట్ గా ఒక అఫోర్డబుల్ ప్రైస్, ఇంత బడ్జెట్ ఇంత ఉంది, ఇమీడియట్ గా నాకు ఈ సమస్యలు సాల్వ్ కావాలి. అది హెయిర్ సంబంధిత సమస్య అయినా కావచ్చు, లేకపోతే స్కిన్ కి సంబంధించిన ఇష్యూ అయినా కావచ్చు. నేను ఇలా కనిపించాలనుకుంటున్నాను, నేను వీరితో డిస్కస్ చేస్తే మనకి తగ్గట్టు కస్టమైజ్ చేసి వీరు ప్యాకేజెస్ అందించడం మాత్రమే కాకుండా మనలో ఉన్న చాలా భయాలని పోగొట్టి మనకి ధైర్యాన్ని ఇచ్చి ఆ తర్వాత అందం ఎలాగో ఇస్తారు, చివరిగా బిల్లు కూడా ఇస్తారు. దాన్ని కట్టి మనం వెళ్ళాలి. ఇది దుబాయ్ లో, కువైట్ లో చాలా ఫేమస్ అండి. నేను విన్నాను ఇది. వీళ్ళకి సపరేట్ లేబుల్ కూడా ఉంది, ఆ ఫిల్లర్స్ కి సంబంధించి ఆ సపరేట్ లేబుల్ కూడా ఉంది. వీరికి ఫార్మా కూడా ఉంది. అక్కడ చాలా అచీవ్ చేసి ఇక్కడ ఇప్పుడు గ్రో అవుతుంది. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ దగ్గర నుంచి ఇండస్ట్రీలో వారి వరకు కామన్ అందం, ఆడవాళ్ళని అందరితో పోలుస్తాం. అందం మీన్స్ న్యాచురల్ అంటాం, కానీ ఎవరైనా కనపడితే అదేంటి అలా అయిపోయావు, ఇదేంటి ఇట్లా అందంగా ఉన్నాం, 2 ప్రశ్నలు మనం ముందు అడుగుతాం. సో అలా మనల్ని మనం అందంగా చూపించుకొని ఒక కాన్ఫిడెన్స్ మరింతగా ఎన్హాన్స్ చేసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా నిపుణుల పర్యవేక్షణలోనే ఇది చేయాలి. ఆ నిపుణులు ఎవరు? మీరంతా. రిదా రేడియన్స్ దయచేసి రండి. జస్ట్ ట్రై అవుట్, జస్ట్ టేక్ ఎ కన్సల్టేషన్. ఓన్లీ ఇఫ్ యు ఆర్ ఓకే, ఆఫ్ కోర్స్ యూ విల్ గో అహెడ్. థ్యాంక్ యూ. ఇక్కడ మీట్ చేసిన థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇలాంటి క్లినిక్స్ అందరికి ఉపయోగపడాలనేది నా ఉద్దేశం కూడా. వచ్చింది కూడా అందరూ ఇంట్రెస్ట్ చేయాలని. బట్ జనరల్ గా అందరికి హెల్త్ మీద కంటే గ్లామర్ మీద అందరికి కాన్షియస్ అనేది ఉండాలండి. తప్పకుండా మీడియానే కాదు, బయట కూడా చాలా విషయాల్లో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. హెయిర్ ఫాల్ గురించి కానివ్వండి, చాలా అన్నమాట నన్ను అడుగుతూనే ఉంటారు. బట్ ఇలాగా ఒకరిద్దరు చెప్పడం కాదు, అందరికి తెలియాలి. దానికి ఒక ఇది ఉంటుంది. చాలా వరకు జెంట్స్ హెయిర్ గురించి చాలా అంటే చాలా అన్నమాట. అసలు మ్యారేజ్ అవుతూనే ఉన్నారు చాలా మంది. ఎవరో బట్టలను కామెంట్ చేసడంగానే అమ్మో నన్ను ఎవరికైనా నన్ను అదే అంటారు. డెఫినెట్ గా నా ట్రీట్మెంట్స్ అన్ని పిఆర్పీలను స్కిన్ టెక్నిక్ చాలా యూస్ఫుల్ అండి. ఇక్కడ తప్పకుండా రండి అందరూ. ఇలా నేను చెప్పడం కాదు, ఇక డాక్టర్స్ ఉన్నారు, అందరూ మీకు మంచి గైడ్ చేస్తారు. బట్ మేము ట్రీట్మెంట్స్ కి ఎవ్రీ మంత్ మేము వస్తాం. మాకు ఏం కావాలో అన్ని మేము స్కిన్ మీద నేనే కాదు ప్రతి ఆర్టిస్ట్ కి మేకప్ తో పాటు నేను క్లినిక్స్ కూడా అవసరం పడుతున్నాయి. డిజిటల్ కెమెరాస్ వచ్చినాయండి. ఇప్పుడు చిన్నగా ఒకప్పుడు అలా ఉంటుండే కాదనమాట. ఇప్పుడు చిన్న ప్రాబ్లం కూడా అది హైలైట్ గా చూపిస్తూ ఉంటుంది. మనకి ఏదైనా చిన్న బ్లింకింగ్స్ వచ్చినా కానీ ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది అనమాట. అందుకనే తప్పనిసరిగా అందరూ చేసేందుకు నా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు బిగ్ బాస్ కంటే కూడా అందరూ బొటాక్స్ అని
రావడానికి ట్రీట్మెంట్స్ కానీ అన్ని కానీ స్కిల్ బ్రషెస్ ఇలాంటివన్నీ చేయించుకొని ఈరోజు బిగ్ బాస్ హౌసెస్కి వెళ్తున్నారు అనమాట. మొన్న మేకప్ వేసినప్పుడు స్లోగా వేయండి, నాకు బటాక్స్ వేశారు, ఇంజక్షన్ చేశారు ఫేస్ కి. అందుకని మేము ప్రమోషన్ చేయడానికి బట్ ఎన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎంత యూస్ఫుల్ అవుతుంటాయి. చాలా మంది చాలా విషయాలు సఫర్ అవుతూ ఉంటారు. వాటన్నిటికీ సొల్యూషన్ కావాలని అందరూ తెలియాలనేది మా ఉద్దేశం.